ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఫ్యామిలీ పరంగా చక్కగా సెటిల్ అయ్యారా? పిల్లలు హ్యాపీ. ఇద్దరు పిల్లలండి. అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి ఏమో ఈ రిలయన్స్ లో సమ్ ఏదో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏదో మంచి పోస్ట్, మంచి ఇన్కమ్, మంచి శాలరీ. ఓకే. అమ్మాయి బెంగళూరు, అతను చార్టెడ్ అకౌంటెంట్. అల్లుడు గారు జీవితంలో ఆఖరి రోజుల్లో సుఖంగా ఉండాలంటారు కదా, నేనే ఎగ్జాంపుల్. ఎంత సంపాదించారని సుఖంగా ఉన్నారు మీరు? నేనా? సంపాదించిన వాడు ఎవడు సుఖపడ్డాడండి? సంపాదించిన వాడు ఎప్పుడు సుఖపడ్డాడు? సంపాదించే కొడుకున్నాడు, చక్కగా సంపాదించే కొడుకున్నాడు, ఏమి చక్కగా చూసుకుంటారు. ఏది ఏం కావలసిన నేను ఐ టేక్ లిక్కర్. నాది ఓల్డ్ మాంక్ బ్రాండ్, మాండు రమ్ము. ఈ రాళ్లపల్లి పిఎల్ వాళ్ళు ఏరా ముసులు సన్నాసి అంటారు. ఓల్డ్ మాంక్, వీడు ఎలాంటి వాడు అంటే, ఒకసారి నేను బయటకు వెళ్తున్నాను, అది ఎక్కడికి వెళ్తున్నాడు డాడీ అని, మందు అయిపోయింది దానికోసం అన్నాడు. వెంటనే అంత ప్యాకెట్ అండి, అందులో 10 బాటిల్స్ ఉన్నాయి, తెచ్చి పడిస్తాడు. డోంట్ గో ఫర్ ఎవ్రీ టైమ్ అని. దట్స్ మై సన్, రియలీ ఐఎమ్ బ్లెస్డ్ అండి. సార్ అంత మందును కూడా మందులాగా తాగుతారా? లిమిటెడ్ గా. అయ్యో, అంటే 83 సంవత్సరాల వయసులో కూడా మీరు డైలీ డ్రింక్ చేస్తారు, బట్ యూఆర్ మెయింటైనింగ్ దట్ హెల్త్ అండి. నేను వాకింగ్, రన్నింగ్, నథింగ్, నో యోగా, అస్సలు శరీరపరంగా నేను ఏది తీసుకోనండి. ఏ పుట్టాము, పెరుగుతుంది, ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, వస్తాయి, బాడీ అంత రావా అంతే. ఎవరినైనా ఎవరు అడిగితే మేము యోగాలు చేస్తామండి, పరిగెత్తాము, రన్నింగ్ చేస్తాం, ఏమీ చేయకుండా 83 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు. అస్సలు 83 ఏళ్ళు హ్యాపీగా. శారీరక శ్రమ. నేనేమంటానంటే, అనవసరంగా శరీరాన్ని కష్టపెట్టను, మనసును దుఃఖపెట్టను. మరి ఆ రోజుల్లో ఏమి ఇబ్బందులు పడలేదా మీరు? మొదటి నుంచి ఓకే హ్యాండ్ఫుల్ గా ఉండేవారు అంటే. నాకు ఇంకోటి, పిల్లలు మరి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు వాటికి ఇబ్బంది పడకుండానే చేశారా? నా వైఫ్ కొంచెం పెద్దింటి బిడ్డ, రావడమే ఆ రోజుల్లో 60 తులాలు ఎంతో బంగారంతో వచ్చింది. ఇదంతా ఏదో ప్రాప్తం అండి, తనకి నాన్న చేసుకోవాలని రాసి ఉంది, ఏదో వచ్చింది. 60 తులాలు పోయి మీ పాలిట పడ్డాయి. అవసరం వస్తే తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టి విడిపించకపోవటం, మరి చివరికి నల్లపూసలతో ఇంటికి వచ్చామండి వైజాగ్. 60 పోయి. మరి ఆ రోజుల్లో ఏది సినిమా ఇండస్ట్రీలో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాయి మద్రాసులో అంతా. అంటే నాకు వచ్చే సంపాదన సరిపోయేది. నాకు చెడు అలవాటు ఏం లేవండి, ఇది ఒక క్వార్టర్ బాటిల్ తప్ప. సిగరెట్లు తాగేవాడిని. అప్పుడు నాకు 555 నా బ్రాండ్. ఒక ప్యాకెట్ రోజుకి 20 సిగరెట్లు. ఇవే నా ఖర్చు. అది చిన్న ఖర్చా? 555 ఏమి లేవండి అంటే ఉన్నారు, వాటర్ బాటిల్, ప్యాకెట్ సిగరెట్లు అంటే అవన్నీ చేసి కూడా 83 ఏళ్ళు ఎట్లా ఉన్నారు సార్ ఇంత గ్లామర్ గా, ఇంత హెల్తీగా? అదే అంటే టైం, బాడీ. సో ఇదే అదేదో అంటే ఐ షుడ్ థ్యాంక్ మై మదర్ అండ్ ఫాదర్. అండ్ అన్నిటికంటే మీద ఉన్నాడు వాడిని, జెనెటిక్ గా వచ్చినటువంటి స్ట్రెంగ్త్. సరే నా ఒకటి మాత్రం నిజం, ఇప్పటికైనా వేషానికి పిలిస్తే మాత్రం దైవంగా వస్తారు, దైవంగా భావించి. కారు పంపించకపోతే నడిచి వచ్చేస్తాయి. మరి సీరియల్స్ కంటిన్యూ చేయలేదేమి? అదే పిలిస్తేనే. అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ రిటన్ ఆన్ అవర్ నేమ్, ఇట్ విల్ కమ్ టు us. దట్ విల్ కమ్. ప్రాప్తం ఉన్నది ఏదైనా మన చేతికి వస్తుంది. అది చాలా పాత ఆలోచన, అంటే ముసలాళ్ళు, పనికిమాలిన ముసలాళ్ళు చేసే ఆలోచనలు అంటారు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఐ బిలీవ్ ఇట్. మీ శ్రీమతి గారు ఆరోగ్యంగా ఉన్నారా? మిమ్మల్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా భరిస్తూ ఎవరు? మీ శ్రీమతి మోసింది 50 ఏళ్ళు. 50 ఏళ్ళు దాటి. అందులో ఏంటంటే ఏమనేవారండి, నగలు గిగలన్నీ తాకట్టు పెడుతున్నప్పుడు ఆవిడ? తనకు తెలుసు పరిస్థితులు, నగలను పట్టుకొని వేలాడలేదు. ఆవిడ సహకారం ఆ విధంగా ఉండబట్టి బాగా తన వల్లండి. అయ్యో, షీ ప్లేడ్ ఏ వెరీ 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 మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. తప్పదు, భార్య ఎప్పుడు ప్లే చేస్తుంది, బట్ వితౌట్ ఎనీ నెగిటివ్ టచ్. మీకు ఏవైనా బాధాకరమైన సంఘటనలు, అవమానాలు వేషాల కోసం, ఎవరితో అయినా వివాదాలు, కాంట్రవర్సీలు, ఎప్పుడైనా మనస్తాపం కలిగిన సందర్భాలు ఉన్నాయా? గుర్తులేదు. బహుశా 80 ఏళ్ళ జీవితంలో ఎక్కడ ఉంటే ఉండొచ్చు, బట్ గుర్తుపెట్టుకోదాకా అయితే ఇంకా బాధ గుర్తుపెట్టుకొని బాధపడాల్సిన అయితే అది అయితే లేదు.
రియల్లీ ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ బ్లెస్డ్. కష్టపడగలిగిన రోజుల్లో ఏదో కష్టపడ్డాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.